హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్ లో హఠాత్తుగా ఎన్క్లోజర్ నుంచి పులి బయటకు రావడం భయాందోళనకు గురిచేసింది. దీంతో సందర్శకులు భయంతో బయటకు పరుగులు తీశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. స్వామి, చెప్పండి, జూలో ఉన్న పులి బయటికి ఎలా వచ్చింది? నెహ్రూ జూ పార్క్ మరోసారి జూ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. కాదంబరి అనే బెంగాల్ రాయల్ టైగర్ పులి ఎన్క్లోజర్ నుంచి 10 అడుగుల దూరం రావడంతో కూడా అక్కడ ఉన్నటువంటి సందర్శకులు భయంతో పరుగులు తీశారు. దీంతో అక్కడ ఉన్నటువంటి విస్తృతి చెందినటువంటి జూ అధికారులు హుటాహుటిన అక్కడ ఎన్క్లోజర్ నుంచి పులిని కాకచక్యంగా పట్టుకుని మళ్ళీ అందులోకి ఎన్క్లోజర్ కి పంపించడం జరిగింది. అయితే మొత్తం మీద జూ అధికారులు అయితే గతంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. అయితే ఇది గంటల క్రితం ఎన్క్లోజర్ నుంచి వచ్చినటువంటి పులికి సంబంధించిన విషయాలు అయితే దాచిపెట్టడం జరిగింది. కొంతమంది సందర్శకులు కంప్లైంట్ చేయడంతో కూడా ఈ విషయం బయటపడినట్టు కూడా సమాచారం అవుతుంది. మరోవైపు కూడా అక్కడికి హుటాహుటిన సైన్యం డీసీపీ సత్యనారాయణ చేరుకున్నటువంటి జూ పార్క్ సిబ్బందిని కూడా పెద్ద ఎత్తున వారిపై కూడా ఎలా జరిగింది, కారణాలు సేకరించారు. అక్కడ జూ అధికారుల నిర్లక్ష్యం మరొకసారి ఏమైనా వాళ్ళ కారణాలు ఉన్నాయా, లేకపోతే అది ప్రమాదశాత్తు బయటకు వచ్చినా దానికి ఇంకేమైనా కారణాలు జరిగిన దానిపై విచారణ చేస్తారు. మొత్తం మీద ఈ రాయల్ బెంగాల్ టైగర్ పులి 10 అడుగుల దూరం రావడంతో కూడా పెద్ద ఎత్తున సందర్శకులు భయపడ్డారు. గంటల నుంచి కూడా అక్కడికి ఎవరిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ జూ అధికారులు అయితే మొత్తం మీద ఇది దురదృష్టవశాత్తు జరిగింది, ఇందులో ఇలాంటి అభద్రతా బాధలు అని చెప్పి కూడా జూ అధికారులు చెబుతున్నారు. చీల స్వామి, శనివారం కావడంతో భారీగా సందర్శకులు జూలో ఉన్న జంతువులను చూడడానికి వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో జూలో ఎవరైతే పర్యవేక్షకులు ఉంటారో, జంతువులను పర్యవేక్షించే వాళ్ళు దీని గురించి ఏం చెప్తున్నారు? అయితే ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఖచ్చితంగా నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే శనివారం ఇది వీకెండ్ కావడంతో కూడా పెద్ద ఎత్తున కూడా సందర్శకులు వస్తుంటారు. అయినప్పటికీ కూడా సందర్శకులు వచ్చినప్పుడు కూడా ఈ జూ అధికారులు ఏ విధంగా నిర్లక్ష్యంగా వివరిస్తారన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 10 అడుగుల దూరం రావడం అంటే పెద్ద ఎత్తున కూడా ప్రమాదకరమైన సంఘటనగా భావించవచ్చు. ఆ 10 అడుగుల దూరం నుంచి మరికొద్ది దూరం వస్తే మాత్రం ఖచ్చితంగా సందర్శన మీదకి వచ్చి దాడి చేసి ఎంతో మంది మీరు కూడా దాడి గురికావచ్చని చెప్పి కూడా పోలీసులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ కూడా ఈ జూ అధికారులు ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారు? గతంలో కూడా కొన్ని జంతువులు కూడా చాలా దాడిలో కూడా గురికాల్సి వస్తుంది. చాలా జంతువులు కూడా ప్రాణాలు కోల్పోయే సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ జూ అధికారుల నిర్లక్ష్యంపై కూడా జూకు సంబంధించిన అధికారులు పై అధికారులు కూడా విచారణ జరుపుతున్నారు. పోలీసులు కూడా ఖచ్చితంగా జూ అధికారులు నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా చర్య తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ స్వామి.